ఏం రమ్మల్లయ్య చలి ఎక్కువ ఉంది ఈరోజు. మంచుల కాలం కదా, తుడుగుడుగా ఒట్టి తాగేద్దాం సరిపోతుంది. గోపులు ఎచ్చగా అవుతాయి. పుంగనూరుకి ఏం రా బస్సా? అవునెక్కప్పా. ఎక్కండి బిండ ఎక్కండా. నా ఆయనకి పదన్నా రాగదు పదండి. వాసు వాళ్ళు రాలేదేందబ్బా ఈరోజు? ఏం కుమారే వాసు రాలేదా ఈరోజు? వచ్చినాడే, లైబ్రరీలో ఉన్నాడు వాడు. ఓకే. సర్వీస్ చేస్తాను రా ఈసారి. కమాన్ వచ్చా, కమాన్. వాసు నీతో కొంచెం మాట్లాడాలా. సీన్ క్రియేట్ చేయకుండా వచ్చి కూర్చో. అక్కడ కాదు, ఇక్కడ. ఆడవాళ్ళ డాక్టర్ యా వార్డులో ఉంటారమ్మా? నేరుగా పోయి అట్లా పోండా. ముందర కుడిపక్క తిరుక్కోవాలా? సరే అమ్మా, రాసివమ్మా. అట్లా పోవాలంట. నీకెన్ని రోజుల నుంచి ఇలా అవుతుందమ్మా? శివమ్మ, నీకెన్ని దినాల నుంచి ఇట్లా అవుతా అంది అని మేడం అడుగుతాండారు. చెప్పు. ఏం లక్ష్మక్క, ఏమన్నా సీరియసా? ఏం లేదు, మేడంకి చెప్పు. సుమారు 2 సంవత్సరాలు ఇంకా మేడం. ఏం మొరటు జనాలమ్మా మీరు. ముందుగా హాస్పిటల్కి పోయి చూపెట్టుకునేది తెలియదా? ఏమైందమ్మా? నీకు గర్భసంచి ఆపరేషన్ చేయాల్సి వస్తుందమ్మా. ఆపరేషనా? అవును, 25,000 దాకా ఖర్చు అవుతుంది. డబ్బులు రెడీ చేసుకొని రండి, ఆపరేషన్ చేసేద్దాం, సరేనా? అప్పుడు దాకా మందులు రాస్తాను, ఇవి వాడండి. బై శివమ్మ, ఎందుకు ఏడుస్తాండేది నువ్వు? ఏం కాదంట్లే, చిన్న ఆపరేషనే. నాకేమన్నా అయితే వాసుగారిని ఎవరు చూసుకుంటారు చెప్పు నువ్వే. చీపాడు బిడ్డ, మేమంతా లేమా? అయినా నీకేం అయ్యేదిలే, నువ్వు గమ్మునుండు. ఏదొక బిడ్డ కట్టుకున్నోడు చూస్తే తాగుబోతు ముండా కొడుకాయ. ఆపరేషన్కి డబ్బులు ఇంత, ఇప్పటికిప్పుడు యాడ్ని ఇంక తెచ్చేది. శివమ్మ, నీకు మేమంతా ఉండాం కదా బిడ్డ. ఏడద్దు, ఏడ ఒక తవా అరుగు తెద్దాం. ఏం కాదు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. బై శివమ్మ, లే పద, ఇంటికి పోదాం. వాసు, నేనంటే ఎందుకంత ఇష్టం నీకు? ఏమో, నీతో మాట్లాడితే బాగుంటుంది కుమారి. నీ పక్కన కూర్చుంటే బాగుంటుంది, ఈ పక్కన నడుస్తా అంటే బాగుంటుంది. ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది. అవునా? వాసు, నాకి అంతే.